ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవుల్ని మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో చూశాను. పీడీఎఫ్లో భాగంగా పీడీఎఫ్కు చెందిన ఎమ్మెల్సీలు నిజాయితీగా వివిధ వర్గాల ప్రజల సమస్యలపైన ఎలా పోరాడారో చూశాను. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక ప్రభుత్వాలను మార్చే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక వాస్తవంగా రాజకీయ పార్టీలు దూరంగా ఉండి వివిధ వర్గాల ప్రజల సమస్యలను లేవనెత్తేటువంటి పౌర సమాజ ప్రతినిధులు వదిలేయాలి. కానీ రాజకీయ పార్టీలు, అందులో అధికారంలో ఉన్నవారు ఏ పదవిని వదలదలుచుకోలేదు. కానీ మనం శాసన మండలిని ఎందుకు ఉపయోగించుకోవాలి? మన సమస్యల్ని లేవనెత్తడానికి. ప్రభుత్వ విధానాల్లో మంచి ఉంటే సమర్థించినా, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించి మనకు న్యాయం చేసేటువంటి వారిని ఎన్నుకోవాలి. ఏ పదవుల్ని, ఏ ప్రయోజనాల్ని ఆశించకుండా రాజకీయ పార్టీల మద్దతు, రాజకీయ పార్టీల సపోర్ట్ కోసం ఆరాటపడని, కేవలం ప్రజల పక్షాన నిలబడి మాత్రమే పోరాడే వారిని ఎన్నుకుంటే ఎగువ సభ, అప్పర్ హౌస్, శాసన మండలి ప్రయోజనం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వాలు చేసే పనికి తలూపి చేతులెత్తి అధికార కూటమి కోరస్లో భాగమయ్యే వారిని ఎన్నుకుంటే మనకు న్యాయం జరగదు. అందువల్ల మనకు న్యాయం జరగాలి అంటే దిడ్ల వీరరాఘవ్ లాంటి వారిని ఎన్నుకుంటే ఆయన నిజాయితీగా మన పక్షాన మాట్లాడతాడు. పట్టభద్రుల పక్షాన ఆయన ఉపాధ్యాయ ఉద్యమ నేతగా, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి నాయకత్వం వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడిగా అనేక పోరాటాలు, దశాబ్దాల పాటు జీవితమంతా ఉద్యమాలకు అంకితం చేసిన చరిత్ర ఉన్న నాయకుడు గనక ప్రజల కోసం ప్రభుత్వాలతో పోరాడతాడు, ప్రభుత్వాలను నిలదీస్తాడు. మన సమస్యల పరిష్కారం కొరకు కట్టుబడిగా నిబద్ధతతో పనిచేస్తాడు. అందువల్ల దిడ్ల వీరరాఘవులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.